హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? సండే ఎలా గడిపారు? నాకైతే చాలా చాలా లేజీగా ఉంది ఈ రోజంతా. ఎర్లీ అవర్స్‌లో లేచినా కానీ ఎందుకో చాలా డల్‌గా, డ్రౌజీగా ఉన్నట్టు అనిపించింది. క్లైమేట్ కూడా అలాగే ఉందండి. సో, అలా కూర్చుంటే మన పని ఎవరో చెయ్యరు కదా! సో, అందుకని ముందుగా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ తాగుతూ ఉంటే మనకి ఎక్కడ లేని మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా! సింగిల్‌గా తాగలేదండి. నేను మా హస్బెండ్ కూర్చుని టీ అయితే తాగుతూ ఉన్నాము. ఒక 10 నిమిషాలు మన హస్బెండ్‌తో మనం మాట్లాడితే ఆ రోజంతా కూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఒక హస్బెండ్ ఏంటండి అమ్మతో గానీ, తమ్ముడితో గానీ ఎవరైనా మన అనుకునే వాళ్ళతో కలిసి టీ తాగుతుంటే ఆ ఎంజాయ్‌మెంటే వేరు కదా! ఫోన్స్ పక్కన పెట్టేసి కంప్లీట్‌గా ఆ టీని ఎంజాయ్ చేస్తూ పార్ట్నర్‌తో మాట్లాడుతూ తాగుతూ ఉన్నామంటే ఆ మూమెంట్స్ చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది నాకైతేని. మరి మీకెలా అనిపిస్తుంది? మీరు టీ తాగుతున్నప్పుడు ఫోన్ చూస్తారా? లేకపోతే పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్స్‌తో గానీ, మీ హస్బెండ్‌తో గానీ, లేదా మన అనుకున్న వాళ్ళతో టీని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారా? టీ తాగేసామండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాను ఈరోజు. చాలా లేజీగా ఉందన్నాను కదా! ఏదైనా రెసిపీ చేయాలంటే పిల్లలు వెజ్ పలావ్ చేయమన్నారు. సో, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నవి. దాంతో పాటు కొన్ని సోయా చంక్స్ ఉంటే వాటిని కూడా నానబెట్టేసి, ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి ఇది ఓకే అనుకున్నాను. రైస్ కూడా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్‌లో నెయ్యి వేసేసుకున్నాను. వేసుకుని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని మన మసాలాలు ఉంటాయి కదండీ! బిర్యానీ అనగానే బిర్యానీ మసాలా మనకి తెలుసు కదా! అవి మనకి టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకుని లైట్‌గా ఒక నిమిషం ఫ్రై చేశానండి. ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసా. ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, టమాటో ఇవే ఉన్నాయండి వెజిటబుల్స్ ఇంట్లో అయితేని. సో, ఇవాళ మార్కెట్‌కి వెళ్ళి వెజిటబుల్స్ కూడా తెచ్చుకోవాలి. అలాగే బఠానీ కూడా ఉన్నాయి. సో, వీటన్నిటిని వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. త్వరగా మగ్గాలి కాబట్టి సాల్ట్ వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. త్వరగా ఏదైనా కావాలి అనుకుంటే నాకైతే బిర్యానీ అయితే గుర్తొస్తుందండి. వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్ బిర్యానీ, నాన్ వెజ్ ఐడియా ఏమైనా ఉంటే కనుక దాంతో బిర్యానీ చేస్తూ ఉంటాను. నాకు ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది బిర్యానీ గానీ, కిచిడీ గానీ అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకని ఈరోజు సండే కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కాబట్టి పిల్లలకి వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. అందులోనే కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఒక 20 జీడిపప్పులు వేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది కదా! సో, ఇలా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసుకుందాం అండి. టమాటా లాస్ట్‌లో ఎందుకు యాడ్ చేయాలంటే ముందే యాడ్ చేసేసుకుంటే కర్మ వెజిటబుల్స్ అనేవి మగ్గవు సరిగా, అంటే కొంచెం మెత్తబడవండి. అందుకని చెప్పేసి లాస్ట్‌లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసేసి అన్నీ బాగానే కుక్ అయినాయా అన్నదైతే చూసుకున్నాను. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అందులోని ఒక అర స్పూను గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలాయే. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. నా దగ్గర చాలా ఉందండి ఇదైతేని. కానీ ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అంటే మనకు 1 ఇయర్ వరకు అదే టేస్ట్ ఫ్లేవర్తో ఉంటుంది. అమ్మ చేసిస్తూ ఉంటుంది నాకైతేని. సో, ఒకసారి మిక్స్ చేసుకుని అందులోని ఒక పావు స్పూను పసుపు, ఒక అర స్పూన్ కారం, లైట్‌గా స్పైసీగా ఉండాలి కదా! అందుకని చెప్పేసి వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఇవి వేసేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అదేంటి ఇంట్లో ఏమీ లేవన్నారు? కానీ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయంటే యాక్చువల్‌గా ఇంట్లో ఎప్పుడు కూడా పుదీనా, కొత్తిమీర అన్నీ ఉంటాయండి. సో, అందుకని అవి వేసేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ వెజ్ బిర్యానీ అయితేని. అందరూ కూడా ఇష్టంగానే తిన్నారండి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. సో, అందుకే షేర్ చేస్తున్నాను.
సో ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసాను. సాల్ట్ అయితే తక్కువగా అనిపించింది. మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, అదేనండి కడిగేసి ఉంచుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్న సోయా చంక్స్ అవేనండి మిల్ మేకర్ని నార్మల్ చల్లటి నీటిలోనే వేసి ఉంచాను. వాటిని ఒకసారి గట్టిగా పిండేసి వాటిని కూడా వేసేద్దాం. వేడి నీళ్ళలోనే వేయని అవసరం లేదండి, చల్ల నీటిలో నానబెట్టినా సరిపోతుంది. సో ఇలా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిద్దాము. సండే అంటే అందరూ ఫ్రీగా ఉంటారని కానీ హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ వైఫ్కైనా డబల్ డ్యూటీ ఉంటుందండి ఎవరికైనా సరే. ఉమెన్కి వచ్చేసి ఎందుకంటే ఉన్నదొక్కే ఆదివారం, దాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఉంటాం అని చెప్పి బయటికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లోనే డిఫరెంట్గా చేయడము ఇలా చేస్తూనే ఉంటారు. నాలా మీరు కూడా ఉంటారా? ఉంటే మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా గోల్డెన్ డైమండ్స్ ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ని వేరొక బర్నర్ మీదకి అదేనండి వేరొక పక్కకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. ఈలోగాని మేము బ్రౌన్ రైస్ తింటూ ఉంటామండి. గత 8 years నుంచి ఇదే రైస్ యూజ్ చేస్తున్నాం మేమైతేని. చూసారా, వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని వాటర్ పోసేసి ఒక్క 10 నిమిషాలు నాననిద్దాం. బియ్యం నానడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి. ఏ రైస్ అయినా సరే, అది బ్రౌన్ రైసా, బ్లాక్ రైసా, వైట్ రైసా, ఏ రైస్ అయినా సరే. సో వాటర్ పోసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు పొద్దున్న పూజ చేశానండి. అప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టాను. ఆ కొబ్బరికాయ ఉంది ఇంట్లోని. సో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి మనం కమ్మటి వాసన వచ్చి పోపు కరకరలాడేలా వేగాలి. ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి పచ్చడి, అయితే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఈలోపే కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిలో ధనియాలు కూడా వేసాను అన్నాను కదా, ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేసేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేయండి, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తినాలంటే ఇంకొద్దిగా 1 ఇంచ్ బెల్లం ముక్క అయితే వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి పక్కకు దించేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పడదాం. కంగారు ఏం లేదండి, మనం అసలు లేజీనెస్లో ముందున్నాం కదా. సో సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. మీలో ఎంతమంది ఈ సండే హాయిగా నిద్రపోతే బాగుండు అనుకుంటారు? వింటున్నారా? పక్కన గోల వినిపిస్తుంది కదా, ఎవరో కాదండి మా పిల్లలే. ఈ రోజు నుంచి హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంట్లోనే ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఆడుకుంటున్నారు. సో మనం కూడా మన చైల్డ్హుడ్లో అలాగే ఎంజాయ్ చేసాం కదా. పచ్చడి చల్లారలోగా ఈలోగా రైస్ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను. హై ఫ్లేమ్ మీద పెట్టేశానండి. ఇది ఉడికేలోగా నా దగ్గర బనానాస్ అయితే ఉన్నాయి. సో వాటిని మిక్సీ పట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బనానా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బనానా ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోని 2-3 స్పూన్ల బూస్ట్ కూడా వేసేస్తున్నాను. మా పిల్లలిద్దరు అయితే బాగా తాగుతారు. ఇలా చేసి ఇచ్చానంటే ఏ ఫ్రూట్తో చేసి ఇచ్చినా సరే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, మన పిల్లల్ని మనల్ని మన వాళ్ళని మనమే చూసుకోవాలి కాబట్టి మనం హెల్తీగా ఉండాలి కదా. మధ్యాహ్నం చేస్తూ ఉంటే కనుక కిచెన్లో వేడిగా ఉంటుందండి. దాని బదులు ఇప్పుడే జ్యూస్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు హ్యాపీగా తాగొచ్చు. బయటికి వెళ్ళొచ్చినా కూడా ఎమ్మీగా జ్యూస్ అయితే తాగేయచ్చు. సో ముందుగా ఒక 1/2 గ్లాసు పాలు అయితే వేసి మిక్సీ పట్టేసానండి. తర్వాత 1 గ్లాసు పాలు, 1/2 గ్లాసు నీళ్లు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. పాలు అయితే పచ్చిపాలేనండి. మిక్సీ పట్టేస్తే మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే
మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తాగొచ్చండి. మేము మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే తాగడం జరిగింది. ఈలోపు మన రైస్ కూడా పొంగొచ్చేసిందండి. మూత తీసేసి లో ఫ్లేమ్ మీద పెట్టి గరిటతో ఒకసారి కలిపేసుకున్నాను. కలిపేసుకుని ఏదైనా కర్రీ ఏదైనా చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను. బట్ అప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇంకా కర్రీ చేసే టైం లేదని అర్థమైంది. కాబట్టి మనం దీంతోనే ఈరోజు కానిచ్చేద్దాం అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాను నేనైతే. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఈలోపే మనం పచ్చడి తయారు చేసుకున్నాం కదా, సో ఆ పచ్చడి అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాం. నాకు అర్థం కాక అడుగుతున్నానండి, మీలో ఎంతమంది సండే వచ్చిందంటే హ్యాపీగా మంచం మీద పడుకుని టీవీ చూస్తూ లేకపోతే మూవీ చూస్తూ లేకపోతే ఎవరితో అయినా బాతాకాని కొడుతూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు? లేదా సండే వచ్చిందా స్ట్రిక్ట్గా అన్ని పనులు చేసేయాలి, ఇంట్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది? సో మీకు గనక బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేయండి. లేదు కొత్తగా డిఫరెంట్గా ఉంటే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోని కొద్దిగా వాటర్ పోసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందామండి. గోరువెచ్చని నీళ్ళు పోసి కనుక మిక్సీ పట్టుకుంటే మనకి ఈ పచ్చడి 2 రోజుల దాకా నిలువ ఉంటుందండి. అలా కాదు ఇన్స్టెంట్గా చేసుకుంటే కనుక నార్మల్ వాటర్ వేసేసుకోండి. సో అందుకని చెప్పేసి గోరువెచ్చని నీళ్ళే నేను వేసుకున్నాను. నిలువ ఉన్నా కూడా ఏం పాడవదు. సో ఇలా మిక్సీ పట్టేసా. మీకు నచ్చితే కనుక మీకు టైం ఉంది ఓపిక ఉంది అనుకుంటే దీనికి ఇంకొక పోపు అయితే పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకైతే అంత ఓపిక లేదు కాబట్టి పక్కన పెట్టేసా. ఈలోగా రైస్ కూడా కుక్ అయిపోయిందండి. కొంచెం బ్రౌన్ రైస్ కాబట్టి చూడడానికి ఇలాగే ఉంటుంది. మా వారితో ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను, కానీ హెల్దీ హెల్దీ అని చెప్పేసి ఇదే రైస్ని కంటిన్యూ చేస్తున్నామండి. ఎప్పుడైనా మా బాధ తట్టుకోలేక వైట్ రైస్ తెస్తారేమో అని. బట్ ఆయన హెల్త్ విషయాల్లో నో కాంప్రమైజ్ అని చెప్తూ ఉంటారు. గెంజి వార్చడం ఒక ఆర్ట్ అండి. నాకు తెలియక చాలా సంవత్సరాలు చేతి మీద పోసేసుకున్నాను. ఈ టిప్ ఏంటంటే ఫస్ట్ దానిపైన వాటర్ అంతా వంచేసుకుని అప్పుడు జల్లెడ పెట్టుకుని అప్పుడు మనం డౌన్ చేసుకుంటే ఒక చుక్క కూడా మన మీద పడదు. మన ప్లేస్ కూడా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది కదా గెంజి వారుస్తున్నప్పుడు. అవేం అవసరం లేకుండా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈలోపు మన కుక్కరు ఇందాకనగా విజిల్ వచ్చింది కదా, ఎలా ఉందో బిర్యానీ అని చెప్పేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. భలే ఎమ్మీగా వచ్చిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. దీంట్లోకి ఎగ్ కర్రీ ఉంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది అనిపించింది. బట్ అప్పటికే లేట్ అయిపోయింది అంటున్నాను కదా, సో అందుకని దీంతో పాటు ఒక కర్రీ అయితే చేశాను ఇన్స్టెంట్గా. అది ఏం కర్రీయో మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రైస్ అయితే ఉడికిపోయింది. మన వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ అనేది మనం చాలా తక్కువ తింటామండి. ఫైబర్ కన్సిస్టెన్సీ అయితే ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి మంచిదే, బట్ అందరూ తినలేం. కొద్దిగా బిర్యానీ వేసుకున్నా, కొద్దిగా రైస్ కూడా పెట్టుకున్నా, అలాగే మనం ముందుగా చేసుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా దానిని, దాంతోపాటు కొద్దిగా ఉల్లి చట్నీ. ఇంతేనండి సింపుల్గా అయితే మా లంచ్ని ప్రిపేర్ చేసేసాను. కేవలం అంటే కేవలం హాఫ్ అన్ అవర్లో నాకు ఇవన్నీ అయిపోయినాయి. చూసారా ఇలా మీల్స్ అయిపోయినాయి. లంచ్ అయిపోయిన తర్వాత 3 ఆ టైంకి మేము జ్యూస్ అయితే తీసాను ఫ్రిడ్జ్లోంచి. మంచిగా సినిమా చూస్తున్నాం అందరూ కూడాని. ప్రభాస్ సినిమా అయితే వచ్చింది టీవీలోని, కానీ ఎన్ని బ్రేక్లు ఉన్నాయంటే దాంట్లో మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కాస్త చచ్చిపోద్దండి. అంతలా ఉంది. అన్ని బ్రేక్స్ ఇవ్వడం వల్ల అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ జ్యూస్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. పైన కొంచెం బాదం వేసుకున్నాను ఇంకా టేస్టీగా ఉంటుందని. అంతేనండి, సండే అయితే ఇలా గడిచింది. మరి మీకు ఎలా గడిచిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.